జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజ కులం బోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మా, మనం ఈరోజు శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందములో అధ్యాయం 9లో 37 దాకా అయినది. 38 మనం చెప్పుకోవాలి. శ్రీ శుక ఉవాచ సంప్రదిశ్యైవమజనో జనానాం పరమేష్ఠినం పశ్యతస్తస్య తద్రూపమాత్మనో యజునద్ధరి. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఇట్లు పలికెను. దేవదేవుడకు శ్రీహరి తన దివ్య రూపమున దర్శనమొసగిన వెంబట జీవుల పరమేష్ఠియకు బ్రహ్మదేవునకు ఉపదేశమొసగి అంతర్హితుడయ్యేను. శ్రీకృష్ణ భగవానుడు అజనః పరమపురుషుడు అనియు మరియు శ్రీమద్భాగవత సారాంశమును 4 శ్లోకములలో బ్రహ్మదేవునకు ఉపదేశించినప్పుడు అతడు తన దివ్య రూపమును ఆత్మనోరూపం చూపినయు ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. జనులలో జనానాం అతడు అజనః అంటే పరమ పురుషుడు అయ్యున్నాడు. జీవులందరూ వ్యక్తిగతుడు కాగా అట్టివారిలో శ్రీహరి పరమోత్కృష్టుడై ఉన్నాడు. ఆ విషయమే శృతిమంతమునందు నిత్యో నిత్యానాం చేతనచేతనానాం అని ధ్రువపరబడినది. కనుక ఆధ్యాత్మిక జగమునందు నిరాకార లక్షణములకు తావే లేదు, కానీ భౌతిక జగమున అవి కలవు. అంటే చేతనము అంటే జ్ఞానము అనేది అంశం ఉన్నప్పుడు రూపలక్షణము ఉనికిలు వణికివచ్చును. ఆధ్యాత్మిక జగమున ప్రతీదియు జ్ఞానపూర్ణమయ్యుండును. తత్కారణమున ఆధ్యాత్మిక జగమందరి స్థలము, జలము, వృక్షము, పర్వతము, నది, మనుజుడు, జంతువు, పక్షి మొదలగు సర్వస్వము అదే చైతన్య లక్షణము కలిగి ఉండును. కనుక ఆత్మత గల సర్వస్వము వ్యక్తిగతమై ఉన్నది. పరమోత్కృష్ట వైదిక గ్రంథముగా శ్రీమద్భాగవతము మనకు ఈ సమాచారము నొసగుతున్నది. అంతేగాక ఇది శ్రీకృష్ణ భగవానుచే స్వయముగా బ్రహ్మదేవునికి ఉపదేశించబడినది. ఆ విధముగా జీవుల నేతకు బ్రహ్మ భక్తియోగము పరమజ్ఞానమును బోధించు నిమిత్తమై విశ్వములోనున్న వారందరకు ఆ సందేశము తెలియజేయ సాధ్యపడెను. బ్రహ్మదేవుడు పిదప ఆ శ్రీమద్భాగవత సందేశము అంటే కథ ప్రియపుత్రులకు నారదునికి ఉపదేశించను. నారదుడు దాన్ని వ్యాసదేవునికి బోధించను. వ్యాసుడు దాన్ని సుఖదేవ గోస్వామికి బోధించను. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన విజ్ఞానమును నేర్చుటకు సుఖదేవ గోస్వామి వారి అనుగ్రహము మరియు పరీక్షిత్ మహారాజు కృప వలన మనందరకు శ్రీమద్భాగవతము అనవరతముగా నొసగబడినది. తర్వాత అంతర్హితేంద్రియార్థాయ హరయే విహితాంజలి సర్వభూతమయో విశ్వం ససజ్జేదం స పూర్వవత్. భక్తుల ఇంద్రియములకు దివ్యానుభవ ధ్యేయముకు దేవదేవుడైన శ్రీహరి అంతర్హితుడైనంతట బ్రహ్మదేవుడు ముకులిత హస్తుడే జీవపూర్ణముగా విశ్వమును పూర్వమున్నట్లుగా పునఃసృష్టి చేయనారంభించాను. దేవదేవుడకు శ్రీహరి సర్వజీవుల ఇంద్రియముల సంతుష్టికి పూర్ణమునకు ధ్యేయమై ఉన్నాడు. బాహ్యశక్తి యొక్క ప్రకాశమాన ప్రతిబింబముచే భ్రమితులైన జీవుల
తమ ఇంద్రియములను శ్రీకృష్ణ భగవాను కోరికలను పూర్ణము కావించుటయందు చక్కగా నియుక్తము కావించుటకు బదులు ఆ ఇంద్రియములనే సేవింతురు. హరిభక్త సుధోదయము 13:2 నందు ఈ క్రింది శ్లోకం ఒకటి కలదు. అక్ష్ణోః ఫలం త్వదృశ దర్శనం హి తనోః ఫలం త్వాదృశగాత్ర సంగః జిహ్వా ఫలం త్వాదృశ కీర్తనం హి సుదుర్లభ భగవతః హి లోకే. ఓ భాగవత మహాశయ, కేవలము మిమ్ముగాంచుట ద్వారా నేత్రముల ప్రయోజనము పూర్ణము కాగలదు. మీ దేహ స్పర్శయే స్వస్వభావమును పూర్ణము కావించగలదు. ఈ జగమున విశుద్ధ భక్తుని చూడగలుగుట పరమ దుర్లభము గనుక మీ గుణములను కీర్తించుటకే నాలుక ఉద్దేశింపబడినది. వాస్తవమునకు జీవుని ఇంద్రియములు ఈ ప్రయోజనమును భగవానుడు లేదా అతని భక్తుల దివ్యముకు ప్రేమయుత సేవ యందు నిత్యము చేయుట కొరకే వసగబడినవి. కానీ భౌతిక శక్తిచే భ్రమితులయ్యడి బద్ధజీవులు ఇంద్రియ భోగమును చిక్కుబడుదురు. కనుకనే ఇంద్రియములు బద్ధపూరిత కర్మలను పవిత్రము చేసి వానిని తిరిగి ప్రత్యక్ష కృష్ణ సేవ యందు నెలకొల్పుట కొరకే సమస్త భగవత్ చైతన్య విధానము ఉద్దేశింపబడినది. పునఃసృజితముగు విశ్వమునందు వర్తించుటకు బద్ధజీవులు తమను తిరిగి సృజించుట అనే కార్యము ద్వారా బ్రహ్మదేవుడు తన ఇంద్రియమును భోగసేవ యందు నిలిపెను. ఈ విధముగా భౌతిక విశ్వము భగవత్సంకల్పమును సృజింపబడుతూ నశింపజేయబడును. భగవద్ధామమును అంటే స్వగృహము తిరిగి చేరుటకు తగినట్లు వర్తించుటకు బద్ధజీవునకు అవకాశం అతుకుట కొరకే ఈ భౌతిక విశ్వము సృష్టించబడినది. బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాసుడు మరియు వారి పక్షము వారు దాసులు భగవాను నట్టి ప్రయోజనం కొరకే కార్య నిమగ్నులైందురు. బద్ధజీవులను ఇంద్రియ భోగం నుండి ఉద్ధరించి కృష్ణ సేవయందు వారి ఇంద్రియములను నెలకొల్పడే ఆ కార్యము. ఆ విధముగా చేయుటకు బదులు అనగా ఇంద్రియ కర్మలను మార్చుటకు బదులు నిరాకారవాదుల బద్ధజీవులను మరియు భగవాను సైతము ఇంద్రియ రహితులుగా చేయనారంభించిరి. అది బద్ధజీవులకు సరి అయిన చికిత్స కాదు. ఇంద్రియముల రోగగ్రస్త స్థితిని ఆ లోపమును బాగు చేయటం ద్వారా సరిదిద్దవలెను కానీ ఇంద్రియములనే నశింపజేయటం ద్వారా కాదు. నేత్రములకు ఏదైనా వ్యాధి సోకినప్పుడు వానిని జాగ్రత్తగా బాగు చేయవలెను. నేత్రములను పెరికివేయటే చికిత్స కాబోదు. అదే విధముగా భవరోగమంతయు ఇంద్రియ భోగముపైననే ఆధారపడి ఉన్నది. ఇక ఇంద్రియములను భగవాను సౌందర్యములు గాంచుటయందు మహిమల శ్రవణం చేయుటయందు అతని పక్షమును వర్తించుటయందు తిరిగి నెలకొల్పుటే అట్టి రోగగ్రస్త స్థితి నుండి విముక్తి ఉన్నది. ఆ రీతిగా బ్రహ్మదేవుడు విశ్వకలాపములను తిరిగి సృష్టించెను. తర్వాత ప్రజాపతి ధర్మపతిరేకదా నియమాన్ యమాన్ భద్రం ప్రజానామ నిత్య నాతిష్టత్ స్వార్థకామ్యయా. ఆ విధముగా ఒకమారు ప్రజాపతిను ధర్మపతియును బ్రహ్మదేవుడు సకల జీవుల శ్రేయమే స్వార్థగతి అనుచు యమనియమాదులను అనుష్ఠించెను. నియమబంధనలు కూడిన నియమిత జీవితమును గడుపనిదే ఎవరును ఉచ్చస్థితి ఎందు నెలకొనజాలరు. ఇంద్రియ భోగపూర్ణము అనియమిత జీవనము కేవలము జంతు జీవనమే. తన సృష్టి పరిధిలో గల సర్వులకు బోధించు నిమిత్తమై బ్రహ్మదేవుడు ఉన్నత కార్యార్థమై గల ఇంద్రియ నిగ్రహ సూత్రములను తెలియజేసెను. భగవత్ సేవకులుగా ప్రతి ఒక్కరి శ్రేయస్సును అతడు కోరెను. అనగా
కుటుంబము మరియు వంశమునకు చెందిన వారి శ్రేయమును కోరువాడు నైతిక ధార్మిక జీవనమును గడపవలసి ఉన్నది. ఇక అత్యుత్తమ నైతిక జీవనముగా అనగా శ్రీకృష్ణ భగవానుడు భక్తులు ఒకటే. ఏలైనా కృష్ణ భక్తుడు ఆ దేవదేవుని కళ్యాణ గుణములన్నింటినీ తానును కలిగి ఉండును. ఇక భక్తి రహితుడు లౌకిక భావనలో ఎంతటి యోగ్యుడైనప్పటికీ ఏ మంచి గుణము పేరుకును సరిపోడు. విశుద్ధ భక్తులు బ్రహ్మదేవుడు మరియు గురు శిష్య పరంపరలో ఉన్నవారు తాము ఆచరించకుండా ఏదియును తమ అనుయాయులను ఉపదేశింపరు. తర్వాత తం నారద ప్రియతమో రిక్తాదానా మనోరథః శుశ్రూషమణః శీలేన ప్రశ్రయేణ దమేన చ. బ్రహ్మదేవుని పరమ ప్రియపుత్రుడును మరియు తన తండ్రిని సేవించుటకు సదా సంసిద్ధుడై ఉండేవాడును ఆగు నారదుడు మర్యాద పూర్వముగా నడవడిక, నమ్రత, ఇంద్రియ నిగ్రహములతో తండ్రి ఆజ్ఞలను ఖచ్చితముగా అనుసరించాను. అది నారదుల వారు బ్రహ్మగారి పుత్రుడు కనుక ఆయన చెప్పినట్టుగా ఖచ్చితముగా అనుసరించను. మాయాం వివిదిశన్ విష్ణోర్మాయేశస్య మహాముని మహాభాగవతో రాజన్ పితరం పర్యతోషయత్. ఓ రాజా, నారదుడు మునులలో పరమశ్రేష్ఠుడును మహాభాగవతుడును అయిన కారణమున తన తండ్రిని మిగుల సంతృష్టిపరచి సమస్త శక్తులకు ప్రభువు విష్ణువు యొక్క శక్తులను కూర్చి సమస్తమును ఎరుగగోరెను. విశ్వమునందలి సకల జీవుల సృష్టికర్త అయిన కారణమున బ్రహ్మదేవుడు, దక్షకుడు, సనక సనందనాథుడు, నారదుడు వంటి పలువురు ప్రముఖ పుత్రులకు జనకుడై ఉన్నాడు. వేదములచే వ్యాప్తి చేయబడిన కర్మకాండము కామ్య కర్మము, జ్ఞానకాండము ఆధ్యాత్మిక జ్ఞానము, ఉపాసనాకాండము అంటే భక్తియుత సేవ అనేది 3 జ్ఞాన విభాగములలో దేవఋషి నారదుడు తండ్రి బ్రహ్మ నుండి భక్తి యోగమును వారసత్వముగా పొందెను. దక్షుడు కామ్యకర్మను స్వీకరించగా సనకనందనాథులు జ్ఞానకాండపు సమాచారము తండ్రి నుండి పొందిరి. కానీ వారందరిలో నారదుడే బ్రహ్మదేవుని పరమ ప్రియతమ పుత్రునిగా వర్ణింపబడినాడు. అతని చక్కని నడవడిక, విధేయత, నమ్రత తండ్రికి సేవను కూర్చుటకు సంసిద్ధత ఎనువే అందులకు కారణము. భక్తులందరిలోనూ శ్రేష్ఠతముడైన కారణమున అతడు మునులందరిలోనూ శ్రేష్ఠ మునిగా ప్రసిద్ధి చెందినాడు. పలువురు భక్తులకు అతడు గురువై ఉన్నాడు. ప్రహ్లాదునికి, ధ్రువునికి, వ్యాసునకు, చివరికి అడవి జంతువులను వేటాడు కిరాతకుని అతడు ఆధ్యాత్మిక గురువై ఉన్నాడు. వాల్మీకి ప్రతి ఒక్కరిని శ్రీకృష్ణ భగవానుని దివ్యముకు ప్రేమయుత సేవ వైపునకు మళ్లించుటే నారదుని ఏకైక కార్యము. ఈ లక్షణములన్నీ అతనిని తండ్రికి ప్రియపుత్రునిగా చేసినవి. నారదుడు అగ్రశ్రేణి భక్తులు ఒకటే దీనికి అంతటికి కారణము. సర్వశక్తులకు ప్రభువు శ్రీకృష్ణ భగవానుని గూర్చి భక్తులు సదా అధికారికముగా తెలుసుకొన కోరుచుందరు. భగవద్గీత 10:9 యందు ధృవపరుపబడినట్లు మచ్చిత్త మగ్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. దేవదేవుడుకు శ్రీకృష్ణుడు అపరిమితుడు. అతని శక్తులు సైతము అపరిమితమైనవి. వానిని పూర్ణముగా ఎవ్వరునూ ఎరుగజాలరు. విశ్వమందరి పరమశ్రేష్ఠ జీవుడైన కారణములను భగవానుని చేతనే ప్రత్యక్షముగా ఉపదేశుడైనందునము బ్రహ్మదేవుడు విశ్వమందరి ఇతరుల కన్నను అధికముగా జ్ఞానమును, అట్టి జ్ఞానము అసంపూర్ణమైనప్పటికీ కలిగి ఉండును.
కనుకనే అపరిమితులకు భగవాను గూర్చి బ్రహ్మదేవుని పరంపరలో నారదు నుండి వ్యాసునకు, వ్యాసు నుండి సుఖదేవునకు ఆ రీతిగా కొనసాగి ఉన్నట్టిది. నున్న గురువును ప్రశ్నించుట ప్రతి ఒక్కరికి ధర్మమై ఉన్నది. తుష్టం నిశమ్య పితరం లోకానాం ప్రపితామహం దేవర్షి పరిపప్రచ్ఛ భవాన్ యన్మాను పృచ్చతి. సమస్త విష్ణువునకు ప్రపితామహుడగుడు తన తండ్రి బ్రహ్మదేవుడు సంతుష్టుడును గాంచి దేవర్షి నాదుడు సైతము అతనిని ఈ రీతినే ప్రశ్నించి ఉండెను. ఆత్మదర్శి అయిన వాని నుండి ఆధ్యాత్మిక జ్ఞానము, దివ్య జ్ఞానమును అవగతము చేసుకున్న విధానము బడి పంతులను ఏది యువనకు సాధారణ ప్రశ్న అడుగుటకు వంటిది కాదు. నేటి కాలము ఉపాధ్యాయులు విద్య నొసగుటకు డబ్బు తీసుకున్నటువంటి వారై ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక గురువు ఆ విధముగా డబ్బు తీసుకున్నవాడు కాడు. అధికారము లేకుండా ఉపదేశం నొసగువాడును కాడు. ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతం చేసుకుని విధానము భగవద్గీత 4:3-4 యందు ఈ క్రింద విధముగా వసగబడినది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినా. ఆత్మదర్శిగా మహాత్ముల నుండి దివ్యజ్ఞానము, శరణాగతి, ప్రశ్నలు, సేవ ద్వారా గ్రహించవలని అర్జునుడు ఉపదేశించబడినాడు. అది ఆయన ఆధ్యాత్మిక ఇదితో అర్జునులకు కృష్ణ పరమాత్ముడు చక్కగా భగవద్గీతలో ఎన్నో అంశాలను ఎన్నో మార్లు ఉపదేశించారు. ఆయన చెప్పున్నంతసేపు కూడా ఆ పరమాత్ముని యొక్క ఇదిలో ఉన్నాడు కనుక అంతసేపు అలాగుండేది. తర్వాత మళ్ళీ బావగారే అనుకునేవాట. అలా కాదు కదా. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం పడేట అన్నది రొక్కమును ఇచ్చిపుచ్చుకున్నటువంటిది కాదు, డబ్బులు తీసుకొని ఇచ్చిపుచ్చుకోవడం కాట. అది రొక్కమును ఇచ్చిపుచ్చుకునటం వంటిది కాదు. రొక్కం అంటే క్యాష్. గురుసేవ ద్వారానే అట్టి జ్ఞానం సంపాదించవలసి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని పూర్ణముగా సంతృప్తిపరచి ఆ దేవదేవుని నుండి బ్రహ్మదేవుడు జ్ఞానమును నేరుగా పరచినట్లు ప్రతి ఒక్కరూ గురువును సంతృప్తిపరచి ఆయన నుండి దివ్యజ్ఞానమును గ్రహించవలెను. గురువుగారి సంతృప్తియే ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతం చేసుకునే పద్ధతి అయి ఉన్నది. కనుకనే వేదములు శ్వేతాశ్వతరోపనిషత్తు 6:2-3 ఈ క్రింది విధముగా ప్రకటించుచున్నవి. యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తదా గురౌ తస్యైతే ఖదితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. భగవానుడు మరియు గురువు పట్ల ఆ కుంఠిత భక్తి కలిగిన వానికి ఆధ్యాత్మిక జ్ఞానం అప్రయత్నముగా విదితము కాగలదు. గురు శిష్యుల నడుమగల అట్టి సంబంధము నిత్యమైనది. ఇప్పుడు శిష్యునిగా ఉన్నవాడే తదుపరి గురువు కాగలడు. గురువు పట్ల అనుకోను కలిగి ఉండిన వాడు ప్రామాణిక గురువు కాజాలడు. దేవదేవుని శిష్యునిగా బ్రహ్మదేవుడు నిజజ్ఞానమును గ్రహించి దాన్ని ప్రియశిష్యుడు నాదునికి తెలియజేసెను. అదేవిధముగా నాదుడు గురువుగా ఆ జ్ఞానము వ్యాసునకు అందించెను. కనుక నామమాత్ర వ్యవహారిక గురువు మరియు శిష్యుడు బ్రహ్మనాదులకు కానీ లేదా నారదుడు వ్యాసులకు కానీ అచ్చు బుద్ధినట్టు సమానుడు కారు. బ్రహ్మ నారదులు నడుమగల సంబంధము వాస్తవమైనది. కానీ నామమాత్ర వ్యవహారిక మాత్రము వంచితులు నడుమ సంబంధం వంటిది. నారదుడు చక్కని నడవడిక, నమ్రత, విధేయత కలిగిన వాడేగాక ఆత్మనిగ్రహుడనియు ఇచ్చట స్పష్టముగా
పేర్కొనబడినది. ఆత్మనిగ్రహములైన వాడు ముఖ్యముగా మహిళ సుఖమునందు శిష్యుడు కానీ గురువు కానీ కాజాలడు. వాక్కును, కోపమును, చిఫ్ఫను, మనస్సును, ఉదరమును, కామవేగమును నియంత్రించుటకు మనుషుడు తప్పక కఠిన శిక్షణను పడవలసి ఉన్నది. దీనిని అంచగలిగిన వాడు గోస్వామి అని పిలువబడును. గోస్వామి కాకుండా ఎవరును శిష్యుడు కానీ గురువు కానీ కాజాలరు. ఇంద్రియ నిగ్రహములైనట్టు నామమాత్ర గురువు నిక్కముగా మోసగారుడే. అట్టి నామమాత్ర గురువు యొక్క శిష్యుడు వంచితుడే. బ్రహ్మదేవుని ఎవ్వరును గతించిన ప్రప్రతామోహునిగా భావించరాదు. ఈ లోకమును మనకు గల అనుభవం రీత్యా ఊహించరాదు. అతడు అతి పురాతన ప్రప్రతామోహుడు, ఇంకను జీవించి ఉన్నట్టివాడు. నాదుడు సైతము ఇంకను జీవించి ఉన్నారు. బ్రహ్మలోక నివాసులు ఆయు పరిమితిని భగవద్గీత ಎಂದು పేర్కొనబడింది. ఈ అతి చిన్న భూలోకమున వసించువారలు బ్రహ్మదేవుని ఒక దిన సమయమును సైతము గణింపజాలరు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.